ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. 2 గంటలుగా కేటీఆర్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో విచారణ జరుగుతోంది ఆధ్వర్యంలో. అంతేకాదు వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్ కి విరాళాలు ఇప్పించిన వ్యవహారంపై ప్రధానంగా సిట్ ఫోకస్ చేస్తోంది. విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కి సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. 2023లో బీఆర్ఎస్ కి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి? ఆ ఎలక్టరల్ బాండ్స్ మతలబేంటి? వాటి గురించి మీకేం తెలుసు? ఎన్నికలకు ముందు 8000 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా లేదా? ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో ఎన్నికల టైంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్లో ఎందుకు మాట్లాడారు? ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎవరు తెప్పించారు? సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? సిరిసిల్ల వార్ రూమ్ నుంచే వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారా? ఈ ప్రశ్నలన్నీ కూడా కేటీఆర్ కి సిట్ సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఎన్ని గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 11 గంటలకు ప్రారంభమైన విచారణ గత 2 గంటలుగా కూడా కొనసాగుతుంది. మరొక హాఫ్ అన్ అవర్లో లంచ్ బ్రేక్ కూడా కేటీఆర్కి ఇస్తారు. ఆయనకి 1:30కి లంచ్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఇంకా స్టిల్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించిన విచారణతో పాటుగా గతంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావును కూడా ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఎందుకంటే ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సమయంలో చాలా మంది ప్రముఖుల ఇళ్ల పైన కావచ్చు, అనేక మంది పైన టాస్క్ ఫోర్స్ రైడ్ చేసి చాలా డబ్బులు పట్టుకుంది. సో ఎక్కడైతే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, లేకపోతే భారీగా విరాళాలు వచ్చాయో అవన్నీ కూడా ఈ బిజినెస్ మ్యాన్లు, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇంటర్సెప్ట్ చేశారన్నది ప్రధానంగా అలిగేషన్. అది రాధాకిషన్ రావుకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయి, కేటీఆర్ నుంచి వెళ్ళాయా లేకుంటే బీఆర్ఎస్లో ఎవరి దగ్గర నుంచి వెళ్ళాయన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. గతంలో హరీష్ రావుని పిలిచిన సమయంలో సింగిల్గా విచారించారు. ప్రభాకర్ రావుని మిగతా అక్యూజులతో అందరితో కలిపి కన్ఫంటేషన్ పద్ధతిలో విచారించారు. కానీ కేటీఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆయనే చూసుకుంటారు. కాబట్టి సో పార్టీకి వచ్చినటువంటి విరాళాలు, ఎలక్టోరల్ బాండ్స్ వెనకాల జరిగిన వ్యవహారాలపైన ప్రస్తుతం విచారిస్తున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావుని పిలిపియడం వెనకాల కూడా, ఎందుకంటే ఆయన పైన అలిగేషన్ కూడా అదే చాలామందిని ఎక్స్టార్షన్ చేశారన్నది రాధాకిషన్ రావు పైన ఉన్నటువంటి అలిగేషన్. ఆయన డీసీపీగా ఉన్న సమయంలో ఎన్నికలకు ముందు చాలామంది పైన రైడ్ చేశారు. ఆ రైడ్ చేసిన సమయంలో కోట్ల రూపాయల డబ్బులు పట్టుకున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎవరిచ్చారన్నది తేలాలన్నది ప్రస్తుతం ఇక్కడ సిట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే చేశారు. ఇంకా ప్రధానంగా సిట్ అడుగుతున్నాడు మరికొన్ని ప్రశ్నలు. సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కడైతే రైట్స్ జరిగాయో సిరిసిల్లలోనే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. సిరిసిల్లలోనే ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ద్వారా ఆయన అకౌంట్కి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయి. అతను తీసుకొచ్చిన ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి వెళ్ళిందని చెప్తున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి చెక్ పవర్ కూడా, బ్యాంక్ అకౌంట్ చెక్ పవర్ కూడా కేటీఆర్కే ఉంది. కాబట్టి సో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు ఆయన, కాబట్టి దాంట్లో కూడా విచారిస్తారు. ఇక నవీన్ రావు స్టేట్మెంట్లో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రావడం, భారీగా విరాళాలు రావడం, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ జరగడం, 8000 నెంబర్లు 3 నెలల వ్యవధిలో 2023 ఎన్నికల ముందు జరిగిన వ్యవహారం ఉంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా కేటీఆర్ని విచారిస్తున్నారు. కేటీఆర్తో పాటుగా రాధాకిషన్ రావుని కలిపి విచారణ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కనిపిస్తుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 1:30కి లంచ్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. పోలీస్ అధికారులు దాదాపు ఈ 10 ప్రశ్నలు, సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు, అక్కడి నుంచి ఎవరెవరు నెంబర్లు ట్యాప్ చేశారు, ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంస్థ నుంచి కూడా 11 కోట్ల రూపాయల డబ్బుని బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కింద ఇప్పించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇద్దరిని అడిగి తెలుసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద ఎత్తున 2023 ఎన్నికలకు ముందు రావడం, దీని వెనకాల రాధాకిషన్ రావు బెదిరింపులు ఉన్నాయా లేదా, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ
ఈ బెదిరింపులు చేయాల్సి వచ్చింది. వీటన్నింటిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. హరీష్ రావు 7:30 గంటల పాటు విచారణ కొనసాగితే కేటీఆర్ది సాయంత్రం 6 వరకు అయితే ఇప్పటివరకు చెప్తున్నారు. 6 గంటల వరకు విచారణ ఉంటుందని మనకున్న సమాచారం మేరకు అయితే కొంత ఎక్కువ సమయం ఈరోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. రాధాకిషన్ రావును కూడా విచారణకు పిలిచారు కాబట్టి కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.